అమాయకపు పిల్లి, తెలివైన ఎలుక. ఒకరోజు పిల్లి, ఎలుక మాట్లాడుతూ ఉండగా వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది. అయితే ఆహారం వెతకడం కోసం ఇద్దరూ వెళ్ళసాగాయి. అయితే ఎలుకకి ఒక వంటగదిలో స్టవ్ మీద ఉన్న పాలు కనిపిస్తాయి. అది చూసి గెంతుకుంటూ తాగడం గురించి వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళి వెంటనే పాలు మొత్తం ఖాళీ చేస్తుంది. ఖాళీ చేసిన తరువాత అక్కడి నుంచి వచ్చిన దారినే మళ్ళీ తిరిగి సంతోషంగా ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లి వస్తుంది. దానికి ఆహారం కోసం ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చి చూస్తుంది. అయితే అక్కడ ఖాళీ గిన్నెని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో! నేను తాగడానికి ఏమీ లేదే! నాకు బాగా ఆకలి వేస్తుంది అని దిగులు చెందుతూ ఉంటుంది. అనుకోకుండా మధ్యలో ఇంటి యజమానురాలు వస్తుంది. వచ్చి పాలను చూసి ఖాళీ చేసినందుకు పిల్లిని గట్టిగా నిందిస్తుంది. "ఎందుకు తాగావు మా ఇంట్లో పాలు? దొంగ పిల్లి" అని చెప్పి దాన్ని నోటికి వచ్చిన మాటలు తిడుతూ ఉంటుంది. అయితే పిల్లి అక్కడ చాలా బాధపడుతూ తిరిగి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఎలుక మళ్ళీ పాలు తాగుతూ ఉంటుంది. అయితే ఇంటి యజమానురాలు గమనించి నిజం తెలుసుకుంటుంది. అనవసరంగా పిల్లిని తిట్టానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే పిల్లికి క్షమాపణలు చెప్పడానికి వెంటనే పిల్లి వద్దకు వెళ్తుంది. పిల్లి దగ్గరికి వెళ్ళి, "నన్ను క్షమించు పిల్లి. నువ్వే ఇంట్లో పాలు తాగుతున్నావని పొరపాటు పడ్డాను. ఈరోజే నిజం తెలుసుకున్నాను" అని చెప్పి వెంటనే అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఆహారం పెడుతుంది. ఆహారం చూసి ఎలుక చాలా బాధపడుతుంది. అయ్యో! నేను అనవసరంగా తప్పు చేశానే. నా వల్ల తను బాధపడుతుంది అని చెప్పి వెంటనే క్షమాపణలు చెప్పడానికి ఎలుక పిల్లి వద్దకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పిల్లి క్షమిస్తుంది. క్షమించాక ఇద్దరు మళ్ళీ వెతుకులాటకి సాగుతారు. ఈ కథ నీతి ఏమిటంటే తప్పు ఎవరిదో తెలుసుకొని నిందించాలి. తెలియకుండా ఎవ్వరిని ఏ మాట అనకూడదు అని ఈ కథ యొక్క అర్థం, సారాంశం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.